నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పాకిస్తాన్ చైనాల పీక కోసే K6 రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ రెడీ కాబోతుంది. ఇది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా DRDO హైదరాబాద్ నావల్ ల్యాబొరేటరీలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నావల్ ల్యాబొరేటరీలో ఇది తయారైంది, హైదరాబాద్ నావల్ సైన్స్ ల్యాబొరేటరీలో. సో ఇది ఒక అద్భుత విజయం, ఎందుకంటే ఇది బ్రహ్మోస్ని దాటి దీన్ని దాటి ఉంటుంది. దాటిన తర్వాత దీన్ని దాటి చూస్తే పాకిస్తాన్ చైనా గజగజ గడగడ వణకాల్సిందే. ఆ స్థాయిలో ఇది అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించబోతోంది. ఇండియన్ మిలిటరీకి ఇదొక వాల్యూ ఎడిషన్. బ్రహ్మోస్ని దాటి ఇది వస్తుందంటే మరి చైనా పాకిస్తాన్ ఉలిక్కిపడాల్సిన లెక్కే. అండ్ ఇంకొకటి, ఈ హైపర్సోనిక్ మిసైల్ తోటి భారతదేశం ఈ దీంట్లో ఎలైట్ క్లబ్ ఆఫ్ US, రష్యా, చైనా, UK దీంట్లో జాయిన్ అయినట్టే. మొత్తం ఈ 4 దేశాలకే ప్రస్తుతానికి ఉంది. US, రష్యా, చైనా, UK, ఫ్రాన్స్ కూడా. వీటి క్లబ్లో భారతదేశం జాయిన్ అవుతోంది ఈ K6 ఇంక్లూజన్ తోటి. ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటి, DRDO ఎలా డెవలప్ చేసింది, అండ్ ఈ పక్కనున్న చైనా పాకిస్తాన్ల కుట్రల్ని K6 ఎలా భగ్నం చేయగలరు, ఇవన్నీ ఒకసారి మనం ఈ K6 హైపర్సోనిక్ మిసైల్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఇది ఇండియాస్ అప్కమింగ్ S5 క్లాస్ న్యూక్లియర్ సబ్మరైన్స్ నుంచి దీన్ని లాంచ్ చేయడానికి కావాల్సిన మొత్తం ఏర్పాట్లు పూర్తయినాయి. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ ఇది మొత్తంగా ఏంటంటే ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ అంటాము. ఇట్ ఈస్ ఈవెన్ సెట్ టు సర్పాస్ బ్రహ్మోస్ మిసైల్ అని చెప్పేసి ఇన్ స్పీడ్ అండ్ రేంజ్, దాని రేంజ్లో కానీ స్పీడ్లో కానీ బ్రహ్మోస్తో పోలిస్తే ఇది అసాధారణ పర్ఫార్మెన్స్ చూపించబోతోంది అనేది. అండ్ K6 మిసైల్ దీన్ని డిప్లాయ్ చేసినప్పుడు విల్ హెల్ప్ ఇండియా ఫైట్ అడ్వర్సరీస్ లైక్ పాకిస్తాన్ అండ్ చైనా మోర్ ఎఫెక్టివ్లీ. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే చైనా పాకిస్తాన్ దగ్గర ఉన్న డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా అన్నిటినీ, మిలిటరీ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా ఇది ఛేదించుకుంటూ వెళ్ళగలదు. అండ్ దీని పర్ఫార్మెన్స్ ముందు అవి కుదేలవ్వాల్సిందే. ఆ రకంగా దీన్ని డిజైన్ చేశారు K6 హైపర్సోనిక్ మిసైల్ని. దీని స్పీడ్ గురించి మాట్లాడితే K6 విల్ బి క్యాపబుల్ ఆఫ్ రీచింగ్ హైపర్సోనిక్ స్పీడ్స్ మెజర్డ్ ఎట్ మ్యాక్ 7.5 ఆర్ మోర్ దాన్ 9,200 km/h అని చెప్తున్నారు. గంటకి 9,200 కిలోమీటర్ల వేగంతో. అదే మ్యాక్ స్పీడ్తో మాట్లాడితే మ్యాక్ 7.5. మనం ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇరాన్ దగ్గర అల్ఫతా అని ఒక హైపర్సోనిక్ మిసైల్ ఉంది. అది టార్గెట్ రీచ్ అయ్యే కొద్దీ సెకండ్కి 5 కిలోమీటర్ల వేగంతో, దాన్ని 3 మించిది. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ ఈ మధ్య మనం గనక చూస్తే వాళ్ళ టెహరాన్లో వాళ్ళ పాలస్తీనా స్క్వేర్లో హిబ్రూ భాషలో ఒకటి రాసుకున్నారు. ఏమని అంటే, టెల్ అవీవ్ ఈజ్ జస్ట్ 400 seconds అవే ఫ్రమ్ టెహరాన్ అని చెప్పేసి. అంటే 400 సెకండ్లలో మేము టెల్ అవీవ్ని ఛేదించగలం, ఎందుకంటే మా దగ్గర అల్ఫతా ఉంది హైపర్సోనిక్ మిసైల్. ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే అది మిత్ అయినా అయి ఉండొచ్చు కానీ, ఒకవేళ నిజంగా డెవలప్ చేసినా దాన్ని ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ఉన్న సైంటిస్టులు అక్కడ మిగలకపోవటం వల్ల కానీ, ఎందుకంటే చాలామంది సైంటిస్టులని, న్యూక్లియర్ సైంటిస్టులని హతమార్చింది ఇజ్రాయెల్ తన దాడులతోటి, దాదాపు 30 మంది మిలిటరీ కమాండర్లు. సో ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు లేకపోవచ్చు. అలాగని వాళ్ళ దగ్గర హైపర్సోనిక్ మిసైల్ లేదని మనం అనుకోవడానికి వీలేదు, ఉంది. దాన్ని ఆపరేషనల్ క్యాపబిలిటీస్ ఉన్న సమర్థులైన ఇంజనీర్లు, సైంటిస్టులు అక్కడ ఉండాలి. కాబట్టి ఇప్పుడు బహుశా వాళ్ళు కూడా తయారవుతూ ఉంటారు, ఎందుకంటే ఒక 3 జనరేషన్ సైంటిస్టులని కొట్టేసింది ఇజ్రాయెల్ అండ్ మిలిటరీ కమాండర్స్ని. సో దే ఆర్ నౌ లుకింగ్ ఫర్ న్యూ ఫేసెస్. వాళ్ళ దగ్గర ఉంది ఆ అల్ఫతా అని. అలాంటి ఒక 1000 అల్ఫతాలు కలిస్తే ఇదొక K6. దీని స్పీడ్ 9,200 కిలోమీటర్లు గంటకి. అండ్ దీని లక్ష్యం వస్తే ఆపరేషనల్ రేంజ్ వచ్చేప్పటికి 8,000 కిలోమీటర్లు, విచ్ మీన్స్ ఇట్ కెన్ స్ట్రైక్ డీప్ ఇన్సైడ్ ఎనిమీ టెరిటరీ ఇన్ జస్ట్ మినిట్స్. ప్రయోగించిన నిమిషాల వ్యవధిలోనే, అంటే టార్గెట్ చేరుకున్న నిమిషాల వ్యవధిలోనే విధ్వంసం మామూలుగా చేయదు K6. మొత్తం జల్లడ పట్టేసి అతలాకుతలం చేసేస్తుంది అనమాట. ది హైపర్సోనిక్ స్పీడ్ ఇస్ ఆల్సో సిగ్నిఫికెంట్ యాజ్ ద మిసైల్ కెన్ అవాయిడ్ మోస్ట్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్. మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ని అన్నింటినీ దాటుకుంటూ, అవాయిడ్ చేసుకుంటూ, ఎవాయిడ్ చేసుకుంటూ రెండిట్లా, గివింగ్ హార్డ్లీ ఎనీ టైమ్ ఫర్ అడ్వర్సరీస్, గివింగ్ హార్డ్లీ ఎనీ టైమ్ ఫర్ అడ్వర్సరీస్ టు రియాక్ట్. శత్రు దేశాలు కాబట్టి, శత్రు ప్రాంతాలు కానీ రియాక్ట్ అయ్యే లోపలే ఇది మొత్తం ధ్వంసరచన చేసి వచ్చేస్తుంది అనేది.
అండ్ అలాగే వాట్ ఈస్ K6 హైపర్సోనిక్ మిసైల్ బీయింగ్ డెవలప్డ్ బై ఇండియా? అన్ని దేశాలు ఈ ప్రశ్న భారతదేశం వైపు చూస్తున్నాయి. ఇక్కడ ఈ రోజు వరకు అడ్వాన్స్డ్ మిసైల్స్లో అప్ టు డేట్ ఉన్నది K6ఏ. ఎక్కడంటే నేవల్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో తయారు చేశారు, NSLలో తయారు చేశారు. సబ్మెరైన్ లాంచ్డ్ హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్. దీన్ని సబ్మెరైన్ నుంచి దీన్ని లాంచ్ చేస్తారు, హైపర్సోనిక్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇట్ విల్ ఎన్హాన్స్ ఇండియాస్ స్ట్రాటజిక్ అండ్ న్యూక్లియర్ డిటరెన్స్ క్యాపబిలిటీస్. S5 క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ నుంచి దీన్ని లాంచ్ ఉంటుంది. S5 క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ నుంచి ఇది K6 is more larger and more powerful than existing Arihant class submarines. ప్రస్తుతం ఉన్న Arihant class submarines కన్నా కూడా ఇది మోర్ పవర్ఫుల్, అలాగే మోర్ లార్జర్, వుడ్ బి లార్జర్ అని కూడా. S5 class submarines కెన్ క్యారీ హెవియర్ వార్ హెడ్స్ అండ్ మల్టిపుల్ మిసైల్స్. మొత్తం S5 క్లాస్ సబ్మెరైన్స్ ఏం తీసుకెళ్ళగలవు అంటే హెవియర్ వార్ హెడ్స్ని అండ్ మల్టిపుల్ మిసైల్స్ని అవి తీసుకెళ్ళగలవు. వేర్ ఇన్ దిస్ K6 క్లాస్ విల్ బీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ ఫర్ S5 క్లాస్ సబ్మెరైన్స్ అని అంటున్నారు. సరే, ఇంకా అదర్ ఫీచర్స్ ఏంటి దీనికి K6కి సంబంధించిందంటే, ఈ K6 మిసైల్ ఫీచర్స్ మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్, MIRV టెక్నాలజీ అంటారు. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఉంది. దిస్ విల్ ఎనేబుల్ ఏ సింగిల్ మిసైల్ టు స్ట్రైక్ మల్టిపుల్ టార్గెట్స్ విత్ ప్రెసిషన్. ఒక్కసారి ఇది ఈ K6 మిసైల్ కనుక వదిలితే మల్టిపుల్ టార్గెట్స్ని ఎట్ ఎ స్ట్రెచ్ కొట్టేసుకుంటూ వెళ్తుంది. అండ్ ఎన్హాన్స్డ్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది, బోత్ అఫెన్సివ్ అండ్ డిటరెంట్ కెపాసిటీస్ ఉంటాయని చెప్పేసి. ఏ రకంగా చూసుకున్నా బ్రహ్మోస్ కన్నా ఇది ధీటైందని. దిస్ మిసైల్ ఈజ్ డిజైన్ టు క్యారీ బోత్ న్యూక్లియర్ అండ్ కన్వెన్షనల్ వార్ హెడ్స్. కేవలం న్యూక్లియర్ వార్ హెడ్సే కాదు, దీని సంప్రదాయబద్ధంగా ఇతర వార్ హెడ్స్ను కూడా మోసుకెళ్లే కెపాసిటీ దీనికి ఉంది. వెరైటీ ఆఫ్ కంబాట్ సినారియోస్లో దీన్ని, అంటే విభిన్న యుద్ధ వాతావరణంలో దీన్ని ప్రయోగించవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఉన్న క్లాసెస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇంతకుముందు ఇండియన్ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, SLBMs అంటాం, సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. K4 దీని రేంజ్ వచ్చేప్పటికి 3500 కిలోమీటర్లు, అలాగే K5 6000 కిలోమీటర్లు. అండ్ ఇప్పుడున్న K6 8000 కిలోమీటర్లు. ఇట్ విల్ సర్పాస్ బ్రహ్మోస్ మిసైల్ అని కూడా చెప్తున్నారు ఇన్ బోత్ స్పీడ్ అండ్ డిస్ట్రక్టివ్ క్యాపబిలిటీ. ఇక ధ్వంసరచన చేయాలంటే బ్రహ్మోస్ సరిపోదు. అంటే బ్రహ్మోస్ పక్కన మరి సుదర్శనాస్త్రం అనాలా, పాశుపతాస్త్రం అనాలా, లేకపోతే రెండు కలిపి అనాలా. ఇట్ ఈస్ డిజైన్ టు బి ఓవర్ 12 meters ఇన్ లెంత్ విత్ ఓవర్ 2 meters ఆఫ్ డయామీటర్. 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుందట. మొత్తం దీని డిజైన్ ఎలా ఉంటుందనేది. ఇది కనుక ఆపరేషన్లోకి వస్తే మొత్తం ఎలైట్ లిస్ట్ ఆఫ్ కంట్రీస్ జాబితాలోకి భారతదేశం వెళ్ళిపోతుంది. హైపర్సోనిక్ అండ్ MIRV, ఇందాకే అనుకున్నట్టు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ జాబితాలోకి ఇది వెళ్ళిపోతుంది ఈ సిస్టమ్స్లోకి భారతదేశం. ఇప్పటివరకు ఉన్నది ఏంటి? యునైటెడ్ స్టేట్స్, రష్యా, చైనా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్. 5 దేశాలున్నాయి. ఇప్పుడు మన 6వ దేశం కాబోతోంది. ది మిసైల్ విల్ కాంప్లిమెంట్ ఇండియాస్ ల్యాండ్ బేస్డ్ అగ్ని-5 ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ రీఇన్ఫోర్స్ ఇట్స్ న్యూక్లియర్ ట్రాడ్. ఆల్మోస్ట్ ఇదేంటంటే భూ ఉపరితలం నుంచి ప్రయోగించే అగ్ని-5 ఖండాంతర బ్యాలిస్టిక్ మిసైల్తో సమానమైన సామర్థ్యం, దాన్ని మించిన ఈ పర్ఫార్మెన్స్ తీరు, దీని గురించి చెప్తున్నారు. K6 will be a valuable addition to India's strategic deterrence amid increasing regional tensions, particularly with Pakistan and in the Indo-Pacific with China. ఇదే కదా ఇంతకుముందు నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నది గడిచిన 2 నెలలుగా. ఇండో-పసిఫిక్ రీజియన్లో చైనా పెత్తందారీ ధోరణి, పక్కనే ఉండి కుట్రలు చేసే పాకిస్తాన్ పెడ ధోరణి, దానికి సరైన సమాధానం చెప్తూ ఆ 2 దేశాల పీకకు వస్తుంది ఇది K6 హైపర్సోనిక్ మిసైల్ అని చెప్తున్నారు. సో అది కూడా ఘనత వహించిన నేవల్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ హైదరాబాద్లో తయారైంది. ఇది నిజంగా ప్రెస్టీజియస్. 2 తెలుగు రాష్ట్రాలు కూడా గర్వపడాల్సిన అంశం. తెలుగు రాష్ట్రాల భూభాగం నుంచి తయారైన ఒక హైపర్సోనిక్ మిసైల్ ఏ స్థాయిలో దాడి చేయబోతుందో ఊహిస్తేనే పాకిస్తాన్కి, చైనాకి వణుకు మొదలవుతుందన్నమాట.